మీకైతే ఇక్కడ థంబ్‌నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది. ఇవైతే వెనిలా కప్ కేక్స్ అనమాట. అసలు ఎంత బాగా వచ్చాయంటే ఫస్ట్ టైం చేసినప్పుడైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అవి నేను చాక్లెట్‌తో చేశాననమాట. అంటే కోకో పౌడర్ ఏసి చేశాను. సో, ఇప్పుడేమో ఓన్లీ నాకు తెలిసిన పద్ధతిలో చేస్తున్నాను. సో, ఇక్కడైతే మైదా తీసుకున్న మనం ఏదైనా సరే జల్లించుకోవాలి. ఎందుకంటే సో దట్ మనకి మళ్ళీ కలిపేటప్పుడు లమ్స్ లేకుండా ఉంటదనమాట. సో, అందుకని నేను ఇక్కడ మైదా అండ్ అలాగే షుగర్ పౌడర్ అనమాట అది. షుగర్‌ని గ్రైండ్ చేసేసి పౌడర్ ఏసేసాను. సో, అది కూడా ఇలా మంచిగా వడగట్టేసాను. జల్లించుకొని వేసుకున్నా. దాంతో పాటు కొంచెం సోడా ఉప్పు అలాగే ఇంకొంచెం బేకింగ్ సోడా. ఆ 2 వేసాననమాట. ఇక నా దగ్గర వచ్చేసి వెనిలాను, బటర్ స్కాచ్ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. బటర్ స్కాచ్ లాస్ట్ టైమ్ ఒకసారి కేక్ చేశాను. సో, సరే బటర్ స్కాచ్ వద్దులే ఈసారి వెనిలా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ వెనిలా తీసుకున్నాననమాట. మా మమ్మీ చేస్తున్నారు. అంటే ప్రాసెస్ అంతా చేస్తున్నారు. నేనేమో వీడియో తీస్తున్నాను. అండ్ డ్రాప్స్ వేయమ్మా అనంటే 2 డ్రాప్స్ వెయ్యి అనన్నా. చాలా చాలా అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇంకొంచెం వెయ్యి అని చెప్పి వేయించాను. అండ్ ఇక్కడ ఎగ్ వచ్చేసి ఆప్షనల్. మేబీ ఆ ప్లేస్‌లో ఏమన్నా యూజ్ చేసుకోవచ్చేమో నాకు తెలీదు. వెనిగర్ ఇంకా కర్డ్ యూజ్ చేస్తారనుకుంటున్నా వెజ్‌కైతే. నేనైతే ఇలా ఎగ్ ఏసాననమాట. అండ్ దాంతోపాటు ఘీ వేసుకున్నాను. నా దగ్గర బీటర్ ఉంది. సో, నేనైతే ఈ బీటర్‌తో మొత్తం మంచిగా బీట్ చేసుకుంటున్నాననమాట. సో, నాకైతే ఇక్కడ ఏమైందంటే కొంచెం అసలు లూజ్‌గా రావాలి మనకి. అంటే జారిపోతూ ఉండాలి. నాకు ఫస్ట్‌లోనే ఇలా టైట్‌గా వచ్చేసింది. నాకు ఇంక మళ్ళీ భయం పట్టుకుంది. అబ్బా! ఈసారి కూడా ఫ్లాప్ అయిపోయిందా? చక్కగా చేసుకుందాం అనుకుంటే అని చెప్పి అనిపించింది. మా మమ్మీ ఏమన్నారంటే తను కేక్ అవి చేస్తుంటారనమాట. సో, తను చెప్పింది అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలి. నువ్వు ఫస్టే ఈక్వల్ క్వాంటిటీస్‌లో ఏం తీసుకోలేదు కదా! షుమార్ అని చెప్పి వేసేసావు అని చెప్పి అన్నారు. నేను లాస్ట్ టైం అలాగే కేక్ చేశాను. అప్పుడు బానే వచ్చింది. అన్నీ కరెక్ట్ క్వాంటిటీస్‌లో ఏం తీసుకోలేదు. నార్మల్‌గా వచ్చిందనమాట. సో, నేను ఇక్కడ ఏం చేశానంటే నాకు ఇలా జారుతూ ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ పాలు పోసుకున్నా కొంచెం. మనకేమి అవి స్టోర్ ఉండేవి కాదు కదా! కప్ కేక్స్ నేను ఎక్కువ చేసుకోవట్లేదనమాట. ఎట్లుంటాయో ఏమో అని భయంతో ఎక్కువ చేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం పాలు పోసాను. సో దట్ ఏముంది తలా ఒకటి తినేస్తే అయిపోతది అన్నట్టు. బాగా వచ్చిందనమాట అయితే నాకు ఇక్కడ ఏమైందంటే నాకు ఇంకా కొంచెం ఫ్లఫీగా రావాలనిపించింది. నేను ఇంకొంచెం బేకింగ్ పౌడర్ ఎక్కువ వేయాల్సింది. చాలా తగ్గించేసాను. ఎందుకంటే లాస్ట్ టైము నేను కేక్ చేసినప్పుడు ఏమైందంటే బేకింగ్ పౌడర్ ఎక్కువైపోయింది. నాకు ఆ బేకింగ్ సోడా కానీ, పౌడర్ కానీ వాసన ఉంటుంది కదా! ఆ స్మెల్లే వచ్చిందనమాట. అందుకని చెప్పేసి నేను మరీ ఎక్కువ వేయలేదు. లిమిటెడ్‌గా వేశాను. నాకిక్కడ అది అంటే టెక్స్చర్ అంతా బానే వచ్చిందనుకున్నా. అండ్ తర్వాత అంతా బానే వచ్చింది కూడా. ఇంకా మొత్తం కప్ కేక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసామనమాట. ఇవి యాక్చువల్లీ ఓటీజీ నేను రీసెంట్‌గా తీసుకున్నా. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే తీసుకున్నాను. ఏదో ఆఫర్‌లో వచ్చిందని చెప్పేసి అప్పుడు. అంతే ఆఫర్‌లో వచ్చిందనే తీసుకున్నాను. కానీ చాలా బాగా పనిచేస్తుందనమాట. నాకు ఓవెన్ కొంచెం ఐడియా ఉంది కానీ ఓటీజీ అస్సలు ఐడియా లేదు. ఎలా ఉంటుందో, ఎలా చేసుకోవాలో అని చెప్పి. కొంచెం అలవాటయిన తర్వాత అయితే నాకు ఇది బాగుందనిపించింది. సో, నేను ఇక్కడైతే టెంపరేచర్ సెట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. 150 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. అలాగే నాకు ఇక్కడ ఏమైందంటే లాస్ట్ టైం ఇలాగే 150 డిగ్రీస్ పెట్టి అవి కొంచెం చాక్లెట్ లాగా అయిపోయినాయి అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం తగ్గించాననమాట. 120 డిగ్రీస్‌లో పెట్టి 20-25 మినిట్స్ అయితే పట్టింది నాకు ఈ కప్ కేక్స్‌కి. చూడండి ఎన్నిసార్లు పెట్టి చూశానో. నాకు ఇక్కడ ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. అమ్మ వీడియో తీస్తున్నాను అనంటే మా మమ్మీ ఇలా చూపించు భలే వచ్చినాయి కదా ఫ్లఫీగా అని చెప్పి అన్నారు. ఇంకా ఓపెన్ చేస్తే చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో కదా కేక్ అయితే. కప్ కేక్ అయితే. ఇక్కడ నాకైతే భలే వచ్చాయన్నమాట ఫ్లఫీగా అదే అంటుంది మా మమ్మీ కూడా. సో, ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ రెసిపీ ట్రై చేయండి. అంటే స్టార్టింగ్ వాళ్ళకి మాత్రమే. బాగా వచ్చిన వాళ్ళైతే మీకు ఎలాగో తెలుసు కాబట్టి వద్దు, స్కిప్ చేసేయండి.